హలో ఎవ్రీవన్. ఈరోజు కలర్ అప్డేట్ చెప్పే ముందు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. వెల్కమ్ టు ప్రవాస్ ఫార్మ్స్. ఈరోజు కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 1/1/2026. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు గెలిచే రంగులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే దిక్కు నక్షత్రం కుక్కట శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు గురువారం శుక్లపక్షం. టుడే 99% విన్నింగ్ కలర్స్. నక్షత్ర విషయానికి వస్తే రోహిణి అండ్ మృగశిర నక్షత్రాలు. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమో నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి. గమనిక, మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రం అంటే కుక్కడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేకాని ఎటువంటి జోదం లేదా కోడి పందాలని ప్రోత్సహించడం కాదు. మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు. ఈ మొదటి జాములో ముసుగు రంగు వచ్చేసి నెమిలి కాకి లేదా కాకి సవల లేదా కాకి నెమిలి ముసుగు రంగు ముసుగైతే పెట్టుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచే రంగులు వచ్చేసి సీతవ, కాకి పింగళ, నెమలి పచ్చకాకి, నెమలి పింగళి, నల్లబోర కాకి సవల, 9వ కాకి, పచ్చకాకి, కాకిడేగ, నలుపు పచ్చకాకిడేగ, నల్లగట్టు అబ్రాసు, నల్లబొట్ల సీతవ, గట్టి కాకి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకైతే ఎక్కువ గెలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు ఏంటంటే బొంగు నలుపు, బొంగు తెలుపు, కోడి డేగ. అంటే నల్ల బొంగు తెల్ల బొంగు అంటే తోకల్లో కానీ, బొంగు అంటే కుసి కానీ తెలుపు చేసి ఉండాలి. అలాగే ఎరుపులు అనేవి ఉండాలి. కోడి చూపు కెక్కిర, ఎర్ర కెక్కిర, కోడి మైల, బూడిద రంగు మైల, కోడి డేగ, కోడి పచ్చకాకి డేగ, కోడి కాకి డేగ, కోడి ఎర్ర నెమలి, అలాగే గేరువ, గరుడమైల, మిరపపండు డేగ. ఇవన్నీ కూడా చూపులు కోడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. రెండో జాము అంటే 8:24 నుండి 10:48 వరకు. ఈ రెండో జాములో ముసుగు రంగు వచ్చేసి కోడికాకి లేదా కోడి పింగళ. ఈ రెండు రంగులు అయితే ఏదైనా పెట్టుకోవచ్చు. కోడికాకిని అయితే బెస్ట్. కోడికాకి ముసుగు రంగు. అలాగే చూపులు గెలిచే రంగులు వచ్చేసి కోడికాకి డేగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్లమైల, బూడిద రంగు మైల, కోడి పచ్చకాకి డేగ, కోడి రసంగి, కోడి సీతవ. అంటే తెల్లగోపులు లేదా తెల్ల చెవులు చేసిన కోడి సీతవ. అంటే ఇవన్నీ కూడా కోడి చూపు అంటే ఏంటంటే తెల్ల కుసి లేదా తెల్ల బొంగు చేసి ఉండాలి. అలాగే ఏంటంటే చూపులు కోడిపోయే రంగులు వచ్చేసి నల్ల కుసి నెమలి డేగ. అంటే నెమలి చూపు అనేది ఉండాలి. నెమలి పింగళ, గౌడి నెమలి, నల్లబోర నెమలి, ఇటువంటి శుద్ధ నెమలి, కాకి పింగళ, నల్లబొట్ల సీతవ, పశ్చిమ సీతవ, నెమలి కిక్కెర, నెమలి అబ్రాస్, తెల్ల కిక్కెర. ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులండి. చూపులు కోడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. మూడో జాము అంటే 10:48 నుండి 1:12 వరకు. 10:48 నుండి 1:12 వరకు. ఈ మూడో జాములో ముసుగు రంగు వచ్చేసి నల్లకుసి అంటే నెమలి చూపు కాకిడేగ. నెమలి చూపు అనేది కాకిడేగ. నల్లకుసి లేదా నల్ల బొంగు చేసి ఉండాలి. అలాగే చూపులకి గెలిచే రంగులు వచ్చేసి నల్ల బొంగు నెమలి, డేగ, కాకిడేగ, పశ్చిమ కాకి, శుద్ధ డేగ, 9వ కాకి, గట్టి కాకి, ఎరుపు మించిన డేగ, నల్ల డేగ, నల్లకట్టు రసంగి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు ఏంటంటే తెల్ల బొంగు, కోడి పింగళ. తెల్ల బొంగు అంటే తెల్ల కుసి తోకల్లో తెలుపు కానీ, రెక్కల్లో తెలుపు కానీ, తెల్ల కుసి కానీ ఉంటే అది ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అంటే కొన్ని రంగులు అయితే చెప్తాను. కోడి కాకి డేగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్లమైల, బూడిద రంగు మైల, కోడి పచ్చకాకి డేగ, కోడి రసంగి, కోడి సీతవ. ఇవన్నీ కూడా ఏంటంటే కోడి చూపుకి అయితే వస్తాయి. ఈ జాములో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ మీరు మ్యాక్సిమం పెట్టకుండా అంటే వేయకుండా ఉండడానికే ట్రై చేయండి. నాలుగో జాము అంటే 1:12 నుండి 3:36 వరకు. 3:36 వరకు ఈ జాము వచ్చేసి నాలుగో జాములో వచ్చేసి ముసుగు రంగు.
ముసుగు రంగు నెమలి పింగళి. నల్ల కూసి లేదా నల్ల బొంగ చేసి నెమలి పింగళి. నెమలి చూపు అండి. అలాగే చూపులకు గెలిచే రంగులొచ్చేసి గౌడు నెమలి, పిచ్చుక బోర నెమలి, ఎర్ర పసుపు గల గౌడు నెమలి, ఎర్ర నెమలి, ఎర్ర పోల, డేగ పింగళ, ఎర్రబొట్ల సీతవ, నెమలి డేగ, శుద్ధ డేగ. ఇవన్నీ కూడా ఏంటంటే చూపులకు గెలిచే రంగులు. అలాగే చూపులు కోడిపోయే రంగులు ఏంటంటే తెల్ల బొంగు, కోడి కాకి డేగలు. అంటే తెలుపు కుసి లేదా తెలుబొంగు చేసిన ఎరుపులు. అంటే లైక్ కోడి కాకి డేగ, కోడి కెక్కెర, కోడి ఎర్ర కెక్కెర, బూడిద రంగు మైల, కోడి డేగ, కోడి పచ్చకాకి, కోడి పచ్చకాకి డేగ, ఎర్ర గౌడ, గరుడ మైల, మిరపపండు డేగ. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు. ఇప్పుడు నేను చెప్పిన రంగులన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు. ఒకవేళ మీకు అర్థమైపోతే దీంట్లో చూసుకోండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఐదో జాము. ఇక లాస్ట్ జామ్ ఇదే. జామ్ అంటే ఇదే లాస్ట్ జాము. 3:36 నుండి 6 గంటల వరకు. గెలిచే రంగులొచ్చేసి ముందు ముసుగు రంగు చూద్దాం. ఈ జామ్‌లో ముసుగు రంగు వచ్చేసి కోడి డేగ. కోడి డేగ లేదా ఎర్ర కిక్కర. కోడి డేగ లేకపోతే ఎర్ర కిక్కర పెట్టుకోవచ్చు. కోడి డేగ అయితే ముందు మెయిన్ ప్రిఫరెన్స్. అంటే కోడి డేగ అంటే ఎట్లా అంటే తెల్ల బొంగు లేదా తెల్లకొచ్చి చేసిన కోడి డేగ అయితే బెస్టు. చూపులు గెలిచే రంగులేంటంటే కోడి డేగ, చింతపిక్కల రసంగు, ఎర్రబొట్ల సీతవ, గాజు కెక్కెర, ఎర్ర పూల, నల్లబోర డేగ, శుద్ధ డేగ, పండు డేగ. ఈ చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులు. ఇందాక చెప్పిన కోడి చూపు ఎరుపులు. అలాగే వీటి మీద చూపులు కోడిపోయే రంగులేంటంటే కుసి నలుపు, బొంగు నలుపు. మీరు ఏంటంటే చిన్న అర్థం చేసుకోవాలి ఏంటంటే కుసి నలుపు, బొంగు నలుపు అంటే ఇక్కడ కుసి నలుపు, బొంగు నలుపు అంటే నెమలి చూపు అని అర్థం. ఏంటంటే నెమలి చూపు. ఓడిపోయే రంగుల్లో వచ్చేసి నెమలి పచ్చకాకి, నున్నబోర నెమలికాకి, నల్ల కాకి డేగ, నల్లకట్టు అబ్రాసు, నల్లకట్టు రసంగి, శుద్ధ నెమలి, సవల, గట్టి కాకి, నెమలి, తొమ్మిదవన్ని కాకి, కాకి సవల, నల్ల కాకి. ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇవన్నిటికి కూడా నల్ల కుసి లేదా నల్ల బొంగు చేసి ఉంటాయి. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈరోజు 2 నక్షత్రాలు అయితే నడవడం జరుగుతుంది. అలాగే ఇది మొదటి నక్షత్రం రోహిణి. 31/12/2025 రాత్రి 11:34 నుండి 1/12/2026 రాత్రి 9:50 వరకు. నగ్గే పుంజులు నెమలి, పింగళి, కాకి. వీటి మీద ఓడిపోయే పుంజులు వచ్చేసి నల్లమైల నెమల మీద ఓడిపోతుంది, ఎర్రపోడ పింగళ మీద ఓడిపోతుంది, ఎర్రగౌడు కోడి కాక మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. మరొక నక్షత్రం మృగశిర నక్షత్రం 1/1/2026 రాత్రి 9:50 నుండి 2/1/2026 రాత్రి 8:14 వరకు. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు వచ్చేసి కాకి, డేగ, పింగళి, ఇటుక డేగ, కోడి, గౌడు. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ కాక మీద ఓడిపోతుంది, పశ్చిమ కాకి డేగ మీద ఓడిపోతుంది, కాకి పింగళ మీద ఓడిపోతుంది, ముంగీస ఇటుక డేగ మీద ఓడిపోతుంది, నెమలి డేగ కోడి మీద ఓడిపోతుంది, నెమలి డేగ కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. 2 నక్షత్రాలు అయితే ఎక్కువగా నడవడానికి అయితే ఈ రోజంతా అవకాశం అయితే ఉంటుంది. ఇక నక్షత్ర విషయం అయిపోయిందండి. అలాగే జాముల విషయాలు కూడా అయిపోయినాయి. ఇక దిక్కుల విషయానికి వస్తే పడమర, తూర్పు దిక్కులు నడుస్తాయి. అలాగే పడమర వైపు నుంచి వదిలినట్లయితే విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. తూర్పు వైపు నుంచి వదిలినట్టయితే ఎక్కువగా అపజయం అంటే ఓడిపోయే అవకాశాలు అయితే, ఓటమి పాలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి, మీకు నచ్చే ఉంటుంది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను డైలీ పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి.